ఏం చేస్తున్నారంటే అంటే మిగతా వాళ్ళు కాల్చి చల్లగా చేసి వేసుకుంటారు. అవసరం లేదు, ఇవన్నీ మనం కలపాలంటే ఆవుపిండి ఎంత పెట్టుకుంటే అంత బాగుంటుంది. ఆవుపిండి, మెంతి పిండి ఇంత అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే చాలు. చూడమ్మాయి, ఇవన్నీ 1 కిలోనా? మన రాయలసీమ ఆయన ఎక్కడికి పోయినా లేదు, మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా దానికి వేసేద్దాం, దాన్ని అందరికీ ఊరిగా పెట్టేస్తాం కావాల్సిన వాళ్ళందరికీ. ఏమంటే మా ఇంటికి వచ్చింది కదా, చూస్తురా దగ్గరికి వచ్చి లేదు వస్తుంది. ఇంత పెద్ద జాలి ఎండలకు పెట్టి అప్పుడు న్యాచురల్ కదమ్మా, బాగా సమస్య ఉండేది, బాగా పెట్టేదా అమ్మ. ఉండవు సమస్యలు. ఇది కూడా లక్ష్మి సమానమని కొంచెం అంటూ ముట్టు తగలకోకుండా పెట్టుకునే వాళ్ళం అనమాట. మా అమ్మ మమ్మల్ని దగ్గర పోనిచ్చేది కాదు. అవునా? ఎండలకాలం వచ్చిందంటే ఊరగాయలు, చింతకాయ పచ్చళ్ళు, వడియాలు, మనం మజ్జిగ మిరపకాయలు అన్ని వేసుకుంటాం. మిరపకాయలతో పాటు ఇప్పుడు ఉడంకాయలు వేసుకోవచ్చు. సంవత్సరానికి సరిపోడా వేసుకుంటాం. ఏం లేకపోయినా ఒట్టి అన్నం చేసుకుంటా పచ్చడి వేసుకుని అంటే మన వైపు అంతా కూడా మనం ఎక్కువ తింటాం. అందరూ కూరలు అవి ఇవి ఎన్ని కూరలు వేసుకున్నా ఇది కొంచెం ఉంటే చాలు చాలు. వేడి అన్నం కాదక్కయ్య, రాత్రి అన్నం మిగిలి ఉంటుంది చూడు, దాంట్లోకి వేసి కలిపి పిల్లలకు తలాకు ముద్ద పెడితే అదే టిఫిన్ అన్నమాట మా చిన్నప్పుడు. అదే మేము అట్లా తిన్నవాళ్ళమే. కానీ ఇప్పుడు అన్ని వంటలు చేసుకొని తింటాం, కానీ ఎన్ని వంటలు చేసినా దీనికి సాట్ ఏది రాదు కదా. నిజం. ఆవకాయ ఆవకాయే, ఆవకాయ ఆవకాయే. వివాహ భోజనము వింతైన వంటకము ఇయ్యాల వారి విందులో కూడా ఆయన చెప్పాడు. ఆవకాయ, గోంగూర పచ్చడి ఎక్కడ అంటారు అనమాట. మనం అవన్నీ పెట్టుకుంటాం, ఇబ్బంది లేదు. కాబట్టి ఇప్పటికీ ఓపిక ఉండాలా, ప్లేస్ ఉండాలా, అందరికీ అది గుణం ఉండాలా. అలా కాదు, ఓపిక ఉండాలి మొదట. అదే ఇవి తరగాలంటే ఉదయం నుంచి నదిని పట్టుకొని బాగా కష్టపడినారమ్మా, తరిగి అన్ని ఆరబెట్టి నన్ను వస్తామని వెయిటింగ్ అనమాట. కాబట్టి అందరి ఇంట్లో ఊరగాయలు పెట్టుకోండి. నోరు పట్టండి. ఎట్లుందో చూడండి మా ఊరగాయ. అంటే ఇంకా ఆయిల్ వేస్తాము దీంట్లోకి. ఊరిన తర్వాత కొంచెం ఎల్లిపాయలు వేసి బాగా ఎల్లిపాయలు వేద్దాము. ఎల్లిపాయలు వేస్తాము. మా పూర్వంలో వేసేవాళ్ళు కాదు, ఎవరు వేయరు. అల్లము వెల్లుల్లి పాతకాలంలో వేయలే, ఇప్పుడు వేసుకుంటున్నాం మనం. కానీ